సిబిఎన్ గారు, ఆనరబుల్ సీఎం సిబిఎన్ గారి అడ్వకేట్ సుప్రీం కోర్టు ముందు ఆయన్ని ఎలా డిఫెండ్ చేశారో ఆ పాయింట్ చూస్తే ఫ్రెండ్స్ మీరు కుర్చీలోంచి కింద పడతారు. చూడండి ఆయన ఏమన్నారు. సీనియర్ అడ్వకేట్ హూస్ రిప్రజెంటింగ్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారు సెడ్ దేర్ వాస్ కన్క్లూజివ్ ప్రూఫ్ దట్ లార్డ్ వాస్ యూజింగ్ ది యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి కన్క్లూజివ్ ప్రూఫ్ ఉందంట. నా క్వశ్చన్స్ ఏంటి అంటే, కన్క్లూజివ్ ప్రూఫ్ ఉంటే గనక సిట్ ఎందుకు వేశారు సిబిఎన్ గారు? కన్క్లూజివ్ ప్రూఫ్ ఉంటే ఆ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ అడల్టన్స్ అని ఎందుకు వచ్చాయి? కన్క్లూజివ్ ప్రూఫ్ ఉంటే ఆ రిపోర్ట్ లో ఫాల్స్ పాజిటివ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఆ ఛాన్సెస్ ఏంటని చెప్పి చాటబారతం ఎందుకు రాశారు? కన్క్లూజివ్ ప్రూఫే ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకని దీక్ష తీసుకున్న తర్వాత కాదు ఇది తిరుపతి లడ్డు మేబీ అన్ ఇన్సిడెంట్ కానీ నేను తీసుకున్న రీజన్స్ వేరు అని చెప్పేసి ఎందుకు ఎస్కేప్ అవుతారు? కన్క్లూజివ్ ప్రూఫ్ ఉందంటే డైరెక్ట్ గా వాళ్ళని అరెస్ట్ చేసేసి అసలు పెనాల్టీ కూడా వేసేసి ఉండాలి ఈ పార్టీకి. మీ కథలో ఇంకోటి విషయం ఏంటో చెప్పనా, సిబిఎన్ గారు ఏం తప్పు చెప్పలేదంట, మీడియానే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి రాంగ్ కాంటెక్స్ట్ లో పెట్టారంట. చివరికి సుప్రీం కోర్టు కూడా వీళ్ళు అసలు ఇలాంటి అప్రోచ్ తో డీల్ చేస్తున్నారు అంటే ఐఎమ్ షెల్ షాక్డ్ ఫ్రెండ్స్.